ప్రార్థన చేయటానికి దేవుడు తన కృపను చూపించాడు మొదట. ఇప్పుడు అనొచ్చు, యేసు ప్రభు దేవుడు అయ్యి ఉండి ఎందుకు చేయాలి ప్రార్థన? అది నీ కోసము నా కోసం చేశాడు మొదట. నీవు నేను అనుభవాల్లో ఉండాలని మొదట. ప్రార్థన అనేది మన జీవితంలో అక్కడి నుండే మారుతుంది మొదట. ప్రార్థన అనేది మన జీవితాలకు సహాయం చేసేది. ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో 2 చేతులు ఎత్తగలగానే ఆకాశమందున్న దేవుడు నీకు సహాయం చెయ్యునుగాక. ఆమె చెబిన అందరూ కూడాను. ఆయన పెందరికాడలేసి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎంతవరకు చెప్పనా, అనేక మందికి ఆశీర్వాదాలు ఇవ్వటానికి. అంతే చూడండి, ప్రార్థన మనం ఎందుకు చేయాలంటే పెందరికాడ లేగాలి. పెందరికాడ లేసి అనుభవాలు ఎంతమందికి ఉన్నా చెప్పండి. ఆదివారం అంతా 6 రోజులంతా ప్రార్థన చేసాము, శరీరం ఏం కోరుకుంటుందంటే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకుంటాం. పెందరికాడ లేసి ఆలోచన ఉంటుందా చెప్పండి? ఉండదు. ఒక్కొక్క తల్లి లేస్తారు పెందరికాడ, దేవుని మహిమకులని కాదు. పెందరికాడ మనం ప్రతి దినం లేగాలి. 5 గంటలకైనా లేచి గత మొహం కడుక్కుని చక్కగా ప్రెస్ అయ్యి ఒక్క అరగంట మనం ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఎందుకు చెప్పనా, రోజంతా కాపాడి మరొక దినం మనకి ఇవ్వబోతున్నాడు. మరి దినం మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆ దినమంతా మాకు ఏ అపాయం రాకూడదు ప్రభు అని ఆయనతో నువ్వు సంభాషించటానికి పెందరికాడే లెగాలి. ఈ అనుభవం నేర్చు.